స్టార్ హీరోయిన్ సమంత. ఈమె ఒక నటనగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందించింది. అటు తమిళ్లో, ఇటు తెలుగులో ఎన్నో సినిమాలు చేసి భారీ బ్లాక్ బస్టర్లను అందించింది సమంత. ప్రస్తుతం సమంత ఒక హీరోయిన్గానే కాకుండా మంచి కంటెంట్తో నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. తను నిర్మించిన తొలి చిత్రం శుభం. అయితే శుభం సినిమా ఆల్మోస్ట్ అంతా కొత్త వారితోనే చేసింది సమంత. అయితే సమంత ఇటీవల శుభం ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ ఆమె శుభం సినిమా గురించి ఆశ్చర్యకరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు సమంత. అయితే శుభం సినిమా పూర్తిగా అంత కొత్త వాళ్ళతోనే చేశానని, వాళ్ళ నటన చూస్తే నాకే ఎక్కడో కదిలించిందని, వీరు ముందుగా ఎన్నో విజయాలను సాధించి మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు సమంత. అయితే శుభం సినిమా పూర్తి వినోదాత్మకమైన కుటుంబ కథా చిత్రమని సమంత తెలిపారు. అయితే ఈ సినిమాలో నటీనటులకు వస్తే అంత కొత్త వారైనా సరే కానీ వారు ఎక్కడ కొత్తగా నటించినట్లు లేదని, అంతా ఎంతో అనుభవంతో ఉన్న నటీనటులుగా చేశారని సమంత తెలిపారు. అయితే సమంత, నేను మొట్టమొదటిసారిగా 2-3 సినిమాలు చేసినా మళ్ళీ ఆ సినిమాలో తన నటన చూసినప్పుడు సిగ్గుపడ్డానని, అయితే అంతకు మించి నటన బాగా చేయొచ్చని, తన నటనలో మొదటి సినిమాలో చూసుకుంటే చాలా సిగ్గుగా ఉందని తెలిపారు. సమంత నిర్మాతగా మారడంపై స్పందిస్తూ తనకు జీవితంలో అన్ని సవాళ్లను స్వీకరించడం ఇష్టమని, నిర్మాతగా ఇదొక తొలి ప్రయత్నమని సమంత తెలిపారు. అయితే స్టార్ హీరోయిన్గా ఉన్న మీరు ఈ నిర్మాణం రంగంపై రావడానికి గల కారణాలేంటి అని విలేకర్ అడగగా, దానికి సమంత నిర్మాతగా స్పందిస్తూ తనకు జీవితంలో అన్ని సవాళ్లను స్వీకరించడం తనకు ఇష్టమని, ఇది తొలి ప్రయత్నంగా నిర్మాతగా ఒక అడుగు అని సమంత తెలిపారు. శుభం సినిమాలో హర్షిత్ రెడ్డి, గోవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ రెడ్డి, శ్రియా కొంతం ప్రధాన పాత్రలుగా పోషిస్తున్నారు. శుభం సినిమాకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే దీనిని సమంత తన ఓన్ బ్యానర్పై తత్రాల్ మూవీ పిక్చర్పై నిర్మిస్తుంది. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత కెరియర్లో ఇది మంచి విజయం సాధించాలని, ఇంకో మరి ఎన్నో మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.